అందరికీ వరల్డ్ మ్యూజిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ నేను నా ఫ్రెండ్స్ లలిత గారు, శైలజ, హరీష వారు మ్యూజిక్లో దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, అది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, అలాగే ఇంకా ఎన్నో విషయాలు మనం ఈరోజు వారి మాటల్లోనే తెలుసుకుందాం. లలిత గారు, హాయ్ ఉమా. మీరు ఏ సంగీతం మీకు ఇష్టమైనది, అలాగే అదే ఎందుకు ఎంచుకున్నారు అన్నది మా ప్రేక్షకుల కోసం మీరు చెప్పాలి. తప్పకుండా అమ్మా. ముందుగా వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. మ్యూజిక్ లేకుండా మనల్ని ఎన్నో మనం వింటూ ఉంటాం. పసిపాప ఏడుపులో మనకి మ్యూజిక్ వినిపిస్తుంది, కోయిల కూతలో మ్యూజిక్ వినిపిస్తుంది, ఏటి గలగలలో మ్యూజిక్ వినిపిస్తుంది. సో మ్యూజిక్ అనేది మన జీవితంలో అంతర్భాగం. అది మనం శాస్త్రీయంగా నేర్చుకున్నామా లేదా అనేది వేరే విషయం. కానీ అదో సామెత చెప్తారు చూడు, కాస్త పుస్తకం సంగీతము వైద్యము తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అట్లాగే ప్రతి వాళ్ళకి ఎంతో అంతో తెలుస్తుంది. ఇంకా నా విషయానికి వస్తే, నాకు కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో నేను నేర్చుకున్నాను. నాకు ఇష్టం కూడా, చాలా ఇష్టం. దానికి కారణం ఏంటంటే మా తల్లిదండ్రులు, మా నాన్నగారు ఆయన చాలా మంచి సీనియర్ కర్ణాటిక్ సింగర్. ఆల్మోస్ట్ బాలమురళీ కృష్ణ గారి కాంటెంపరీ మెడ్రాస్లో నేర్చుకున్నారు. తర్వాత పెద్ద పెద్ద గురువు గారి దగ్గర నేర్చుకున్నారు. సో కచేరీలు ఇచ్చేవారు అట్లా. సో తనకి బాగా ప్రవేశం కాదు, బాగా ఈజ్ లైక్ గుడ్ సింగర్. హీ వాజ్ ఎ గుడ్ సింగర్. తర్వాత మా అమ్మగారు కూడా మంచి సింగర్. సుసర్ల శ్రీరామ్ గారి దగ్గర నేర్చుకున్నారు. మా అమ్మగారు, మా పిన్ని గారు, మా అమ్మమ్మ అందరూ ఇంట్లో చాలా బాగా పాడతారు. తర్వాత మా చెల్లెలు విజయలక్ష్మి ప్లేబ్యాక్ సింగర్. మీరందరికీ తెలుసు. తను మ్యూజిక్ ఒక ప్రొఫెషన్గా ఎంచుకుంది. అయితే నేను ఒక ప్రొఫెషన్గా ఎందుకు తీసుకోలేకపోయానంటే, నాకు పర్సనల్గా ఉన్న నా జాబ్ వల్ల నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేక ప్రొఫెషన్గా నేను తీసుకోలేదు. కానీ చిన్నప్పటి నుంచి కూడా శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా నేను ఇంకా అడ్వాన్స్డ్ కోర్స్ నేర్చుకుంటున్నాను. నాకు అలా చిన్నప్పటి నుంచి వచ్చిన లైకింగ్ అలా ఉండిపోయి శాస్త్రీయ సంగీతం మీద ఎక్కువ దృష్టి సారించడం వల్ల దాంట్లోనే ఎక్కువ పర్సూ చేస్తూ వచ్చానమాట. ఓకే ఓకే. నెక్స్ట్ శైలజ గారు, మీకు ఇష్టమైన సంగీతం ఏంటి, దాని గురించి కొన్ని మాటల్లో. తప్పకుండా చెప్తానమ్మా. అందరికీ ముందుగా హ్యాపీ వరల్డ్ మ్యూజిక్ డే. నేను హిందుస్థానీలో చాలా ఇంట్రెస్ట్ నాకు. ఫస్ట్ నుంచి హిందుస్థానీ అంటున్నారు, మీరేమో ఎక్కడున్నారు, ఇక్కడ అందరూ ఎక్కువ కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకుంటారు కదా, మీరు హిందుస్థానీ ఎందుకు స్పెసిఫిక్గా ఎంచుకున్నారు? కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే నాది పుట్టి పెరిగిందంతా గుల్బర్గా అని కర్ణాటకలో, అది మహారాష్ట్ర బార్డర్. అక్కడ కొంచెం అంతా హిందీ బేస్, ఎక్కువ హిందీ ఉండడం వల్ల ఈ హిందుస్థానీ ఏంటంటే బ్రజ్ భాషలో ఉంటుంది ఎక్కువ. ఇది హిందీ లాగానే ఉంటుంది కానీ బట్ హిందీ కాదు, బ్రజ్ భాషలో ఉంటుంది. కొంచెం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అట్లా కొంచెం హిందీ ఎక్కడైతే ప్రధానంగా ఉందో అక్కడంతా ఎక్కువ హిందుస్థానీ వాళ్ళే ఎక్కువ ప్రిపేర్ చేస్తారు. ఇంకొకటి మా నాన్న హిందుస్థానీ సింగరు. నేను అక్కడ గుల్బర్గాలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యాను. అక్కడ నాకు ఎగ్జామ్ కూడా రాశాను. సరోజ్ అన్గర్కర్ అని నా గురువు గారు. ఇంకా ఫ్రెండ్స్ అలా వాళ్ళ అక్కడంతా మా కాలేజ్ కూడా మ్యూజిక్ సబ్జెక్ట్ ఉండేది. సో అలా ఇన్స్పైర్ అయ్యి నేను హిందుస్థానీ ఎంచుకున్నాను. ఓకే. హరీష, హాయ్. మీరేంటి, మీకు ఎందులో ఇంట్రెస్ట్, అలాగే ఎందుకు మీరు అది సెలెక్ట్ చేసుకున్నారు అనేది మీ మాటల్లో. హ్యాపీ వరల్డ్ మ్యూజిక్ డే అందరికీ. సో నా ఇంట్రెస్ట్ వీళ్ళందరికీ త్రూ వోకల్, నా ఇంట్రెస్ట్ త్రూ హ్యాండ్. నేను ఇన్స్ట్రుమెంట్ అన్నమాట, ఇన్స్ట్రుమెంట్ మీద నా మ్యూజిక్. ఓకే. సో నేను కీబోర్డ్ ప్లే చేస్తాను. వెరీ గుడ్. సో కీబోర్డ్ నా ఇంట్రెస్ట్, మా అత్తయ్య వాళ్ళ అక్క తను హార్మోనియం ప్లే చేసేసారు. సో అలా వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాను.
సో నేను క్లాసెస్ వెళ్ళేది పద్మనాభ నగర్ కాలనీలో ప్రతిభా వాళ్ళ స్కూల్లో, మ్యూజిక్ స్కూల్లో ఇక్కడ సాల్మన్ సార్ దగ్గర నేర్చుకుంటున్నాను. సో అక్కడ నుంచి నా మ్యూజిక్ జర్నీ స్టార్ట్ అయింది. సో అంటే వోకల్ కాకుండా ఇన్స్ట్రుమెంటే ఎందుకు నచ్చింది అంటే దానికి ప్రత్యేకంగా ఎవరైనా మీకు ఇన్స్పిరేషన్ ఉన్నారా, లేకపోతే ఇన్స్పిరేషన్ మా అత్తయ్య వాళ్ళ హార్మోనియం చూస్తూను? సో తను ఏంటంటే మనసులో చెప్పే భావాలన్నీ మ్యూజిక్ త్రూ సౌండ్ ట్యూన్ లో కూడా ఇవ్వచ్చు కదా అన్నది అలా ఇంట్రెస్ట్ వచ్చింది. సో అలా అయితే ఎలా మీరు పాడుతూ ఉంటే అలాంటి మ్యూజిక్స్ విత్ బీట్స్ దానికి ఎంత రిథమ్ యాడ్ చేస్తే మ్యూజిక్ ఒక కొత్త ఎసెన్స్ వస్తుంది. సో అలా అని చెప్పి మేము ఇలా కీబోర్డ్ చేస్తున్నారు. నెక్స్ట్ లలిత గారు, ఇప్పుడు మీరు కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకున్నారు కదా, సో అది ఎక్కడ పుట్టింది, అసలు ఎలా పుట్టింది? కర్ణాటిక్ మ్యూజిక్ అనేది ముందుగా ఇది కర్ణాటిక్ మ్యూజిక్ బేసిక్గా భక్తిభావం నుంచి వస్తుంది. అంటే బేసిక్ దేవుడి స్మరణ లేకుండా, దేవుని ప్రస్తావన లేకుండా కర్ణాటిక్ మ్యూజిక్ని మనం ఊహించలేము. సో ఎక్కువ శాతం 99% దేవుడి రిలేటెడ్గానే ఉంటుంది, భక్తిభావం మీదనే ఉంటుంది. సో ఎలా పుట్టింది అంటే ఏన్షియంట్ టైమ్స్లో కర్ణాటక సంగీత పితామహులు అంటే పురంధరదాస్ గారు, ఆయన టైంలోనే అసలు ఇప్పుడు మనం పాడుకునే సరిగమలు కానీ ఇవన్నీ అంటాం కదా, ఒక స్ట్రక్చర్ అంటే సరళి స్వరాలు, జంట స్వరాలు, అలంకారాలు, గీతాలు, ఇట్లా ఈ స్ట్రక్చర్ అనేది ఆయన టైంలోనే స్టార్ట్ అయింది. అంతకు ముందర సంగీతం ఉండేది కానీ ఆ సంగీతానికి ఒక స్ట్రక్చర్ లేదు, ఏదో అలా మనసులోంచి వచ్చింది పాట రూపంలో పాడుకునేవాళ్ళు. తర్వాత ఈ స్ట్రక్చర్ అంటూ స్టార్ట్ అయిన తర్వాత ఇంకొక నెక్స్ట్ స్టెప్ అంటే మన ట్రినిటీ అంటాం మనం, సంగీత త్రిమూర్తులు, త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి దీక్షితర్ గారు, శ్యామశాస్త్రి గారు, వీళ్ళందరూ నాకు తెలిసి 16-17వ శతాబ్దంలో అప్పటి నుంచి ఇంకా కొంచెం వేరే షేప్ తీసుకుందనమాట ఈ కర్ణాటక మ్యూజిక్ అనేది. అప్పటి నుంచి కీర్తనలు, కృతులు, తిల్లానాలు ఇట్లా రకరకాల షేప్స్ తీసుకొని బాగా డెవలప్ అయింది. మనం అది స్వర్ణయుగం అనుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే కర్ణాటక సంగీతం దక్షిణ భారతానికి సంబంధించిన అనుకోవచ్చు మనం. ఎక్కువగా అంటే ఈ ముగ్గురు కూడా దక్షిణ భారతానికి సంబంధించిన ఈనాటి చెన్నై, మన తమిళనాడు ప్రాంతం. ఇంకొక ఇదేంటంటే శ్యామశాస్త్రి గారు, త్యాగరాజస్వామి వారు ఇద్దరు కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళ పూర్వీకులు. అట్లాగే దీక్షితర్ అంటే అప్పుడంతా కంబైన్ కాబట్టి ఇక్కడ నుంచి అటు కావేరీ తీరానికి వెళ్ళడం, తిరువారూరు వెళ్ళడం, తిరువారూరులోనే వీళ్ళ ముగ్గురు కూడా ఎక్కువగా కలిపి చేయించింది. ఎవరికి వాళ్ళ పీరియడ్స్ వేరే అయినా కూడా ఓవర్లాపింగ్ పీరియడ్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి, వీళ్ళ ముగ్గురికి. సో వీళ్ళ ముగ్గురి టైంలోనే సంగీతం బాగా మంచి ఉజ్వలంగా ప్రకాశించిందని అనుకోవచ్చు. అది ఎక్కడ పుట్టింది అంటే నేను అంటాను అది భక్తి నుంచే పుట్టింది కర్ణాటక సంగీతం అనేది. ఆ విధంగా హిందుస్థానీ కూడా మేజర్ గా భక్తి నుంచే వచ్చిందని నేను అనుకుంటున్నాను. అది ఇంకా శైలజనే చెప్పాలి. శైలజ, హిందుస్థానీ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు దాని మూలాలు ఏంటి? కొద్దిగన్నా నాకు కర్ణాటక మ్యూజిక్ గురించి తెలుసు కానీ హిందుస్థానీ గురించి అసలు నాకు అసలు ఐడియానే లేదు. సో మీ మాటల్లో. ఇంతకుముందే నేను చెప్పాను కదా ఇది బ్రజ్ భాషలో ఉంటుందని. ఈ బ్రజ్ భాష ఉత్తరప్రదేశ్ అటు సైడ్ అంతా బ్రజ్ భాష వాళ్ళు మాట్లాడతారు. అది హిందీలాగా ఉంటుంది, బట్ దానికే ప్రత్యేక ఒక ఉంది. అది మథుర, ఇది బృందావన్, అక్కడంతా కృష్ణ లీలలు, ఇంకా రాధాకృష్ణుడిది ఇది స్టోరీ కానీ, ఇంకా భక్తి భజన్లు, ప్రేమ భక్తి ఇది వర్ణించడానికి ఆ బ్రజ్ భాషలో మాకు హిందుస్థానీలో ఉంటాయి, బ్రజ్ భాషలో ఉంటాయి. మీరు వెస్ట్రన్ మ్యూజిక్ కీబోర్డ్ నేర్చుకున్నాను అన్నారు కదా, సో అది ఎలా పుట్టింది, అసలు దాని మూలం ఏంటి? కీబోర్డ్ వెస్టర్న్ మ్యూజిక్ ఎక్కువ మటుకు యూరోపియన్ కంట్రీస్, ఇటలీ అటు సైడ్ నుంచే వచ్చింది మనకి. మన వాళ్ళు ఎక్కువ మటుకు హార్మోనియం ప్లే చేసేవాళ్ళు, బట్ ఇక్కడ మాత్రం పియానో, కీబోర్డ్ ఇవన్నీ మాత్రం అటు సైడ్ నుంచే వచ్చింది. అండ్ అదంతా మనం వెస్టర్న్ నోట్స్ కూడా CDEFG ABC అని చెప్పి ఈ నోటేషన్స్ తీసుకుంటాం. అండ్ వైట్ కీస్ అన్నీ కూడా ఈ నోటేషన్స్ ఉంటాయి. బ్లాక్ కీస్ ఉంటాయి. సో కింద 7 వైట్ కీస్, పైన బ్లాక్ కీస్ 5 ఉంటాయి. ఒక 12 కీస్ కలిపితే ఒక ఆక్టివ్, 1 ఆక్టివ్. అండ్ C sharp, D sharp,
ఎఫ్ షార్ప్, జీ షార్ప్, ఏ షార్ప్ ఏమో బ్లాక్ కీస్. యాజ్ బ్యాక్ సైడ్ నుంచి నోటేషన్ ప్లే చేస్తే అది డి ఫ్లాట్, ఈ ఫ్లాట్, జీ ఫ్లాట్, ఏ ఫ్లాట్, బి ఫ్లాట్ అని చెప్పి అంటారు అన్నమాట. సో ఇవి నోటేషన్స్. అండ్ ఒక ఆక్టివ్ లో 12 తో పాటు ఒక కీబోర్డ్ లో మనం కీబోర్డ్ అయితే 5 ఆక్టివ్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ అన్ని లోవర్ ఆక్టివ్స్, రైట్ సైడ్ అన్ని హైయర్ ఆక్టివ్స్, మిడిల్ లో ఉన్నది మిడిల్ ఆక్టివ్ అని అంటారు. సో లోవర్ నోట్స్, హయ్యర్ నోట్స్. ఎలా అయితే సాంగ్ పిచ్ వెళ్తూ ఉందో అలా హయ్యర్ సైడ్ వెళ్తూ ఉన్న పిచ్ కి హయ్యర్ నోటేషన్స్, లోవర్ పిచ్ వెళ్తున్న సాంగ్ నోటేషన్స్ అని లోవర్ నోటేషన్స్. ఇలా లలిత గారు, మీరు కర్ణాటక మ్యూజిక్ నేర్చుకుంటున్నారు కదా, అసలు ఇప్పుడు పేరెంట్స్ కానీ పిల్లలకు కానీ అసలు అది ఎలా నేర్చుకోవాలి, ఏ విధంగా ఒక ప్రొసీజర్ ఉంటుందా, దానికి ఎంత టైం పడుతుంది, అసలు అవన్నీ మీరు చెప్పాలి. చాలా మంచి ప్రశ్న అడిగావు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అంటే అందరికి తెలుసుకోవాల్సిన క్వశ్చన్ అనమాట. పిల్లల కంటే ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే కర్ణాటిక్ మ్యూజిక్ అనేది క్రాష్ కోర్స్ కాదు, ఒక పాట నేర్చుకున్నా వచ్చేసింది అన్నట్టు కాదు. కర్ణాటిక్ మ్యూజిక్ శాస్త్రీయంగా నేర్చుకోవాలి అంటే, పద్ధతిలో నేర్చుకోవాలి అంటే నెంబర్ 1 చక్కటి గురువు గారు దొరకాలి. నా అదృష్టం, నాకు చాలా మంచి గురువు గారు ఇద్దరు దొరికారు. ఒకరేమో సుబ్బలక్ష్మి గారు, మా చిన్నప్పుడు నేర్చుకున్న గురువు గారు. ఆవిడ బాలమురళీ కృష్ణ గారి శిష్యురాలు. డైరెక్ట్ విజయవాడలో బాలమురళీ కృష్ణ గారి దగ్గర నేర్చుకున్నాను ఆవిడ. తర్వాత ఇంకా ఇంటర్మీడియట్ తర్వాత డిస్కంటిన్యూ అయిపోయింది. మళ్ళీ నాకు టైం కుదరలేదు, కాలేజ్ తర్వాత ఆఫీస్ వీటి వల్ల. తర్వాత మళ్ళీ ఇంకొక గురువు గారి దగ్గర చేరాను. ఆవిడ శేషమణి గారని, ఆవిడ చాలా మంచి గురువు గారు. ఆవిడ పద్మశ్రీ కన్యాకుమారి గారు వయలినిస్ట్ ఉన్నారు కదా, వారి సోదరి శేషమణి గారు. ఆవిడ మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపల్ గా చేశారు, రిటైర్ అయిపోయారు. ఆవిడ మన అదృష్టం కొద్ది మన కాలనీలో దగ్గరే ఉంటారు ఆవిడ. సో ఆవిడ దగ్గర నేర్చుకుంటాను. ఇద్దరిలోనూ ఉన్న ఒక క్వాలిటీ ఏంటంటే, ఏ చిన్న మిస్టేక్ కూడా వాళ్ళు స్పేర్ చేయరు. అంటే నేను పెద్దదాన్ని ఏజ్ వైజ్ అయినా కూడా చిన్న పిల్లలకి చెప్పినంత శ్రద్ధగా చెప్తారు. అంత పర్ఫెక్ట్ గా వచ్చే వరకు వదలరు. దొరకడమే అదృష్టం. అది నేను ఇందాక చెప్పినట్టుగా ముఖ్యంగా పేరెంట్స్ ఆలోచించాల్సింది ఏంటంటే, టీచర్లని కానీ గురువు గారులని తొందర పెట్టద్దు. మా అమ్మాయి గబగబా నేర్పించండి, ఇంకా ఇక్కడే ఉందా, ఇప్పుడు ఇంకా సరళి స్వరాలైనా ఇంకా జంట స్వరాలైనా కచేరీలు ఎప్పుడు చేస్తారు. పద్ధతి ప్రకారం ఫస్ట్ సరళి స్వరాలు, జంట స్వరాలు, దాటు స్వరాలు, హెచ్చు స్థాయి స్వరాలు, అలంకారాలు, ఇవన్నీ అయ్యాక గీతాలు, తర్వాత వర్ణాలు, మధ్యలో స్వరజతులు, అప్పుడు కీర్తనలకు వస్తారు. ఆ తర్వాత కీర్తనలు ఒక లెవెల్కి వచ్చిన తర్వాత, ఒక 50-60 వచ్చిన తర్వాత అప్పుడు మనోధర్మ సంగీతాన్ని అది నేను మొదలు పెడతారు. అప్పటి వరకు ఇదంతా అయ్యేసరికి ప్రొసీజర్ కనీసం ఒక 10 ఏళ్ళు పడుతుంది. అంటే నార్మల్ పేస్ లో వెళ్లే వాళ్ళకి, పిల్లలు వాళ్ళ స్కూళ్ళు అవి కూడా అటెండ్ అవుతూ ప్రాక్టీస్ కూడా చేసుకోవాలి అని అంటే ఈజీగా 10 years పడుతుంది. ఎందుకంటే ఇవాళ రేపు ప్రతిరోజు ఎవరు చెప్పట్లేదు, వారానికి ఒక క్లాసు 2 క్లాసులు. పైగా పిల్లలకి కూడా ప్రాక్టీస్ టైం ఎంత ఉంటుందో తెలియదు. ప్రాక్టీస్ బాగా పర్ఫెక్ట్ గా చేసి తల్లిదండ్రులు కూడా అవగాహన ఉండి వీళ్ళ చేత చేయించాలి అని కూర్చోబెట్టి ప్రాక్టీస్ చేయించి ఇదంతా చేస్తే కనీసం 8 ఏళ్ళు 10 ఏళ్ళు వరకు పడుతుంది. డిఫరెంట్ లెవెల్స్ లో డిఫరెంట్, ఫస్ట్ తాళాలకు ఇంట్రొడక్షన్ అవుతుంది, తర్వాత డిఫరెంట్ రాగాలకు ఇంట్రొడక్షన్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఫేజ్డ్ గా వెళ్తాయి. కానీ ఒకరోజే అదేదో అంటారు చూడు, అన్నప్రాసన అన్నట్టుగా ఇలా నూరేసి పోసేది కాదు సంగీతం. ఫర్ దట్ మ్యాటర్ ఏ కళన్నా అంతే. ముఖ్యంగా శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలంటే శాస్త్రీయ పద్ధతిలోనే వెళ్ళాలి. అదే లలిత సంగీతం అనుకో, ఒక పాట వచ్చినా 10 పాటలు వచ్చినా మనం పాడేయచ్చు. ఇది అట్లా కాదు, ఇది పద్ధతిగా నేర్చుకోవాలి. అంతా అయిన తర్వాతే మనం పెర్ఫామ్ చేస్తే బాగుంటుంది. చాలా బాగా చెప్పారండి. నెక్స్ట్ శైలజ, హిందుస్థానీ సంగీతం ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అసలు దానికి ఎంత టైం పడుతుంది, అది ఎలా చేయాలి? హిందుస్థానీ సంగీతంలో ఇప్పుడు అన్ని సంగీతంలో సారిగమ నుంచి మొదలు పెడతాను. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే సారిగమ పర్ఫెక్ట్ అయిన తర్వాత అలంకారాలు నేర్పిస్తారు. అలంకారాల్లోకి వచ్చాక చూటకాలని ఒకటి ఇది గాన రూపంలో ఉంటుంది. అది సరిగమ గీత అంటే ఓన్లీ స్వరాలు ఉంటాయి, 4 లైన్లు 6 లైన్లు అట్లా. తర్వాత చోటకాయలు అనేది రాగ రూపంలో ఉంటుంది. తర్వాత వచ్చేసి దానికి ఆలకు తాను ఉంటాయి. తర్వాత ఇంకా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వెళ్తే
వడాఖ్యాల్ అని నేర్పిస్తారు. senior level సీనియర్ లెవెల్ పెడతాం. ఆ వడాఖ్యాల్ విలంబిత్ అంటే ఏంటి అంటే చాలా సాగదీస్తూ చాలా డీప్ గా రాగాన్ని వర్ణిస్తూ పాడతారనమాట. అది కొంచెం మనం పర్ఫెక్ట్ అయిన తర్వాతనే పాడాలి, ఎందుకంటే దానికి చాలా కృషి కావాలి. లలిత గారు చెప్పినట్టు ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒక 10 సంవత్సరాలు అయిన తర్వాత మనం స్టేజ్ ఇవ్వాలి, పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అంటే చాలా మనం కృషి చేయాలి. ఇప్పుడు నేను ఇంతకుముందు పెళ్లికి ముందు కూడా నేర్చుకున్న తర్వాత అక్కడ మా మేడం సరోజ్ అన్గర్కర్ మేడం దగ్గర నాకు లాంగ్ గ్యాప్ వచ్చిందని ఇంతకు ముందు పాటలు చెప్పాను. ఇక్కడ వచ్చాక నాకు ఇక్కడ అన్నమాచార్య ఇన్స్టిట్యూషన్ లో చింతామణి సార్ అని నేర్పించాను. ఆయన అదే అన్నారు, చాలా గ్యాప్ ఉందండి మీకు, వేరియేషన్స్ మళ్ళీ రావాలి అంటే కంటిన్యూస్ గా దానికి దాని టచ్ లో ఉండాలి, మీరు మొదటి నుంచి నేర్చుకోండి అంటే నేను మళ్ళీ మొదటి నుంచి నేర్చుకున్నాను. నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి నేర్చుకున్నాను. వచ్చినా కూడా మళ్ళీ స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలి, ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. మళ్ళీ స్టార్టింగ్ నుంచి నేర్చుకున్నాను. ఇప్పుడు లాస్ట్ ఇయర్ హెల్త్ బాగోలేక డిస్కంటిన్యూ అయినా కూడా మళ్ళీ అదే క్లాస్ లో కూర్చోండి, ఏజ్ చూడకండి, దీనికి ఏజ్కి ఏం సంబంధం లేదు, ఎంత డీప్ గా మీరు నేర్చుకుంటారో అది అలా మీరు పర్ఫెక్ట్ అవుతారు అన్న అంటే ఇంకా అలా మీరు వర్క్ చేస్తారు కదా, మరి ఏ టైం మీరు ప్రాక్టీస్ కి పెట్టుకున్నారు? ప్రాక్టీస్ అంటే ఇప్పుడు ఇంటికి వచ్చాక మార్నింగ్ ఒకసారి సండేస్ మార్నింగ్ చేస్తాను. మామూలుగా అంటే రాత్రి 7 o'clock 8 o'clock 2 days ఒకసారి. వర్కింగ్ యాక్చువల్లీ డైలీ ఉండాలి. ఏంటంటే కొంచెం అక్కడ వచ్చాకంటే కొంచెం దాని మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నాను. ఇంకా దాని మీద చేయాలి, చేస్తాను. బట్ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే మాత్రం ఆ మట్టుకు వరకు ఉంటుంది. మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటే అప్పుడు చదవాలి అని అంటే అప్పుడు ఉంటుంది. కొంచెం చేయాలి. సంగీతం నేర్చుకునే పిల్లలకైనా పెద్దలకైనా అసలు ప్రాక్టీస్ చేయాలి అంటే ఏ టైం బెస్ట్ టైం అంటారు? బెస్ట్ టైం అంటే మార్నింగ్ అవర్స్. 4 to 6 అంటేనే మంచి ముహూర్తంలో నేర్చుకుంటే ఇప్పుడు పెద్ద పెద్ద కళాకారులంతా వాళ్ళంతా 3:34 నుంచి స్టార్ట్ చేసి 7 వరకు అట్లా చేస్తారు. అలా కృషి చేస్తే 7 hours అలా ఇలా వేరియేషన్స్ మంచిగా మాకు రావాలి. ఆ స్వరం మా గొంతులు అలా కూర్చోవాలి అంటే ఇప్పుడు ఇది పాడండి, ఇప్పుడు కోమల్ స్వరాలు పాడండి, ఇప్పుడు శుద్ధ స్వరాలు పాడండి అంటే అలా మనకు వచ్చేసేయాలి. అలా మనం ప్రాక్టీస్ చేస్తే మాత్రం మాకు రాదు. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళంతా అలా కృషి చేస్తే వాళ్ళంతా తెలుసుకుంటున్నాము. అలా ఆ టైంలో పడితే మనం చాలా బ్రహ్మాండమైన టైం అది మార్నింగ్. శైలజ గారు కూడా చాలా బాగా చెప్పారు. ఇప్పుడు హరీష్ దగ్గరికి వెళ్దాము. హరీష్ గారు, మరి ఈ వెస్ట్రన్ సంబంధించిన కీబోర్డ్ లో ప్రొసీజర్ ఎలా ఉంటుంది? దీని ప్రొసీజర్ అంటే కీస్ అండి, వైట్ కీస్ బ్లాక్ కీస్ అని ఉంటుంది. సో నేను ఇందాక మనం మాట్లాడినట్టు వైట్ కీ మొత్తం ఒక ఆక్టివ్. సో 5 octaves లో లెఫ్ట్ సైడ్ ఉన్నది లో ఆక్టివ్, రైట్ సైడ్ ఉన్నది హై ఆక్టివ్స్ కదా. సో దీంట్లో ఎక్కువ మటుకు స్కేల్స్ తో మనం ప్లే చేస్తాము. ఈ స్వరాలు అని అన్నారు కదా, CDEFG ABC అనే స్కేల్ తోని. సో D స్కేల్, E స్కేల్, F స్కేల్, ఆ స్కేల్స్ ఉంటుంది. స్కేల్స్ తో పాటు కార్డ్స్, సి కార్డ్ అన్నప్పుడు ఫార్ములా ఉంటుంది. సో 1 4 3 1 4 2 6 అట్లా ఉంటుంది. సో ఆ ఫార్ములా యూజ్ చేయడం వల్ల CEG DFG, సో DFA ఇలా ఫార్ములా యూజ్ చేస్తూ ఈ కార్డ్ కి ఈ స్కేల్ ప్లే చేయాలి. సో రైట్ అండ్ లెఫ్ట్ 2 హ్యాండ్స్ ఒకటే కోఆర్డినేషన్ లో వెళ్తే మీకు ట్యూన్ అనేది కరెక్ట్ గా వినిపిస్తుంది. సో ఇది మెయిన్ గా ఇయరింగ్ అనమాట. ఎక్కువ ఇయర్ తో మేము వింటూ ఉంటే ఏ కార్డ్ ఏ టోన్ మీద మన ఫింగరింగ్ పడుతుందో అది చూసుకోవాలి. ఆ ఫింగర్ ఆ టోన్ మీదనే పడాలి, అది కాకుండా ఇంకో ఫింగర్ మనం వేయలేము అనమాట. సో ఎక్కువ మటుకు ఫింగరింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఏ పిల్లలైనా హరిబరిలో వెళ్ళిపోవద్దు. పేరెంట్స్ కి మనం చెప్పేది ఒకటే, పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి ఫింగర్ నోటేషన్స్ లెట్ దమ్ టేక్ సమ్ టైం తీసుకొని వాళ్ళు చేస్తూ ఉంటేనే డైలీ ఒక 20 minutes to 40 minutes ప్రాక్టీస్ మస్ట్. అలా చేస్తేనే మనకు నోటేషన్స్ అనేది వస్తుంది, కీబోర్డ్ మీద ఒక లెవెల్ ఆఫ్ ప్లేయింగ్ అనేది వస్తుంది. చాలా బాగా చెప్పారు లలిత గారు. ఇప్పుడు మనము కర్ణాటక మ్యూజిక్లోను అలాగే హిందుస్థానీ అలాగే కీబోర్డ్లోను చాలా విషయాలు మా ప్రేక్షకులకి మాకు తెలియజేశారు. అయితే చివరిగా మీరు ఒక చిన్న బిట్టు పాడితే మేమందరం కూడా చాలా హ్యాపీగా ఆస్వాదిస్తాం సంగీతాన్ని. తప్పకుండా.
త్యాగరాజ కృతి పాడతాను, చిన్న పల్లవి. ఓకే. బాలేందు భూషణి బాలే, బాలేందు భూషణి బాలే, బాలేందు భూషణి భవరోగ శమనీ అంబ బాలే, బాలేందు భూషణి భవరోగ శమనీ అంబ బాలే, బాలేందు భూషణి భవరోగ శమనీ అంబ బాలే, బాలేందు భూషణి. చాలా బాగుంది అమ్మవారి పాట. చాలా బాగుంది. శైలజ, మీరు కూడా ఒక చిన్న మీకు మా ప్రేక్షకులకి హిందుస్థానీలో. మా సంగీతం అయ్యర్ భైరవ్ అనే రాగం అనేది వినిపిస్తాను. ఇది ఒక సినిమాలో పాట ఉంది, ఐశ్వర్యరాయ్ సల్మాన్ ఖాన్. సినిమా పేరు గుర్తురావట్లేదు. దాంట్లో ఆయన సంగీతం నేర్చుకుంటూ ఉంటాడు సల్మాన్ ఖాన్. ఈ పాట నాకు రాగంలో నేర్పించాడు. अलबेला सजना आयो रे, अलबेला सजना आयो रे, मनम आत्मन सुख पायो रे, अलबेला सजना आयो रे, मंगल गाओ चौक पुराओ, मन रंग पिया घर आयो रे, अलबेला सजना आयो रे, अलबेला सजना आयो रे, अलबेला सजना आयो रे. చాలా బాగుంది, చాలా బాగుంది. కదా లలిత గారు అండ్ అలాగే శైలజ, హరీష వాళ్ళ యొక్క సంగీతంలో వాళ్ళ యొక్క ప్రావీణ్యత, అలాగే ఎలా మనం ముందుకు వెళ్ళాలి అన్నది వాళ్ళ మాటల్లో విని ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాము. ఇప్పుడు అందరికీ మా తరపు నుంచి మరొకసారి హ్యాపీ వరల్డ్ మ్యూజిక్ డే. థ్యాంక్ యూ.